హాయ్ అండి, ఈరోజు గుడ్లు మసాలా కూర తయారు చేయడం ఎలాగో చూద్దాము. ఇప్పుడు గుడ్లను ఉడికించి దాన్ని చెక్కు తీసి స్టవ్ వెలిగించి నూనె వేసి అందులో గుడ్లను దోరగా వేయించుకోవడానికి ముందుగా కొంచెం ఉప్పు అలాగే పసుపు కూడా వేసి గోల్డెన్ వచ్చేంత వరకు వేయించి వాటిని పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత మిగిలిన నూనెలో ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి. అందులోనే ఇప్పుడు పసుపు, ఉప్పును కూడా వేసుకోవాలి. ఇప్పుడు బాగా వేగుతున్నప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకుని మసాలా ముద్దను కూడా వేసి అది బాగా వేగి అందులో నుంచి నూనె పైకి వచ్చేదాకా చూసి ఆ తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా అంతా వేసి 1/2 కప్పు వరకు వాటర్ వేసుకొని ఒకసారి ఉడికిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లను కూడా వేసి మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఆ ఉడుకుతున్న టైంలో మనం ముందు తీసి పెట్టుకున్న చింతపులుసుని కూడా వేసి మరొకసారి ఒక 2-3 నిమిషాలు ఉడికించి చివరిలో కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయాలి.